సో హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ వాయిస్ సురేష్ అఫీషియల్. సో ఈరోజు నేను కంటెంట్ ఏం తీసుకొని రాలేదు, జస్ట్ మిమ్మల్ని మామూలుగా మీతో మాట్లాడదామని వచ్చానన్నమాట. సో ఏంది అని అంటే, ఇది నా కొత్త ఛానల్ క్రియేట్ చేసి జస్ట్ ఇలా నేను నా స్టేటస్లో పెట్టానంటే, పెట్టగానే మీరందరు నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 2000+ సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట ఇప్పటి వరకు. సో ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అని అంటే, ఈ ఛానల్లో మనం స్పెసిఫిక్గా ఒకటి వచ్చేసి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ వస్తాయి, ఒకటి ఫన్నీ వీడియోస్ వస్తాయి, ఒకటి బ్లాగ్ వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనము ఛానల్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు నాది కొత్త ఛానల్కి డైరెక్ట్ 2000 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చింది దాని గురించి మనం ముందు చెప్పుకుంటూ ఉంటాం అనమాట. నేను ఛానల్లో పర్టికులర్గా నేను చేసే ప్రతి ఎక్స్పీరియన్స్ కావచ్చు, మానిటైజేషన్ అవ్వచ్చు, నెక్స్ట్ యాడ్సెన్స్ అవ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకి యూట్యూబ్ ఆల్గరిథమ్స్ ఎలా ఉంటున్నాయి, అవి ఎలా వర్క్ చేస్తున్నాయి, వాటికి మనం ఫ్యూచర్లో ఆల్గరిథమ్స్ ఎలా అప్డేట్ చేస్తుంది యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కటి ఎవ్రీ డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఎంటర్టైన్మెంట్ విషయానికి వచ్చేసరికి మనం ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చేస్తాంగా. ఈ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ మామూలుగా ఇంతకుముందు చేసే వీడియోస్ ఏమైనా ఉంటే వాటికంటే హై రేంజ్లో చేస్తాం. ఫర్ సపోజ్ నెక్స్ట్ మనకు ఛానల్లో వచ్చే వీడియో వచ్చేసి మెటల్ వచ్చేసి మనకి మామూలుగా ఇప్పటి వరకు 1/2 kg, 1/4 kg ఈ విధంగానే మనకి బ్లాస్ట్ అనేది చేసిరనమాట వాటర్లో వేసి. కానీ నేను నెక్స్ట్ వచ్చే సిరీస్లో నేను నెక్స్ట్ చేసే వీడియోలో వచ్చేసి మనకి మెటల్ 1 kg తోటి చేయబోతున్నా. 1 kg అనేది ఇప్పటి వరకు వరల్డ్ వైజ్ లో ఎక్కడా చేయలేదు. 1 kg బ్లాస్ట్ అది నేను ఫస్ట్ టైం చేద్దామని ప్రిపేర్ అవుతున్నా. యాక్చువల్లీ దీనికి మీరు సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ వీడియో మనది అదే వస్తుంది. దాని తర్వాత ఇంకా మంచి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ వస్తాయి. దీనికి ఎడ్యుకేషన్ విధంగా పనికొస్తే ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అనేది మనకి అన్ని విధాలుగా పనికొచ్చేటట్టు. నెక్స్ట్ ఇంక్లూడింగ్ మనకి ఏంది అనంటే ఎంటర్టైన్మెంట్ 100% ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. నాకున్నదంతా ఎఫర్ట్ మొత్తం పెట్టి నేను ఇప్పటి నుండి వీడియోస్ కంటిన్యూగా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మీరు చూడండి, నన్ను ఆదరించండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ తోటి ముందుకెళ్దాం. నెక్స్ట్ ఏంటి అని అంటే, నా కంటెంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమన్నా చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా మీరు కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను దాన్ని సరి చేసుకొని ద బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేస్తాను అనమాట. నా లైఫ్లో జరిగే రెగ్యులర్ స్టోరీస్ కూడా అప్పుడప్పుడు మీకు బ్లాగ్స్ కావాలి అని అనుకుంటే నేను మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఏంది అని అంటే, ఎక్స్పెరిమెంట్లో చాలా హైప్లో ఎక్స్పెరిమెంట్ అంటే మామూలుగా అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అలాంటి ఎక్స్పెరిమెంట్లు మనం తీసుకురావడానికి కొత్త ఎక్స్పెరిమెంట్లు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. మీరు దాని గురించి ఆలోచించండి. నెక్స్ట్ ఏంటంటే ఆల్గరిథం గురించి మాట్లాడదామని అనుకున్నాగా. ఆల్గరిథం ఏంది అని అంటే, ఇప్పుడు యూట్యూబ్లో మనకి 2024లో ఆల్గరిథం అనేది ఇప్పుడు ఎండ్ అయిపోతుంది. ఈ అప్డేట్ అనేది పోతుంది. నెక్స్ట్ 2025లో అనేది కొత్త ఆల్గరిథం అనేది వస్తుంది అనమాట. ఆ కొత్త ఆల్గరిథం అనేది మనకి యూట్యూబ్ మనకి తీసుకొస్తుంది కాబట్టి ఆ అప్డేట్స్ గురించి నేను ఎవ్రీ పాయింట్ టు పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి ఏంది అని అంటే, ఫస్ట్ మనకి 16లో ఒకటి వచ్చింది, దాని తర్వాత 18లో ఒకటి అప్డేట్ అయింది, దాని తర్వాత 2020లో ఒకటి అప్డేట్ అయింది, దాని తర్వాత 2024లో ఒకటి అప్డేట్ అయింది. ఆల్గరిథమ్స్ అనేది ఆల్గరిథమ్స్ అంటే ఏంది అని అంటే, మనకి ఇప్పుడు యూట్యూబ్ అనేది మన వీడియోస్ ని సజెషన్ లోకి ఎలా తీసుకొస్తుంది, అసలు ఆల్గరిథం అంటే ఏంది, దాన్ని ఎలా మనం యూజ్ చేసుకోవాలి, అసలు ట్యాగ్స్ అంటే ఏంది, టైటిల్ అంటే ఏంది, డిస్క్రిప్షన్ అంటే ఏంది, ఇవన్నిటిని కలిపి నేను ఒక వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను తొందరలోనే. మీరు చూస్తూనే ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ సురేష్. థ్యాంక్ యూ.